ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో అనేది ఒక విశేషమైన యోగాలు పడతాయని మనం గత ఎపిసోడ్లో వివరించుకోవడం జరిగింది. ప్రధానంగా జూలై నెలలో కుంభరాశికి చెందిన జాతకులకి ప్రధానమైన గ్రహాలు కొన్ని చాలా వరకు మేలు చేస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. 12వ తేదీ వరకు కుజుడు, అలాగే నెలంతా రాహువు, అలాగే రవి 16వ తేదీ నుంచి అలాగే 19వ తేదీ వరకు బుధుడు వీడికి చాలా వరకు యోగాలను ఇస్తాడు. ముఖ్యంగా ఈ రాశి వారిని గనక మనం ఒకసారి గనక చూసుకుంటే, ఈ రవి 16వ తేదీ నుంచి కర్కాటక రాశికి ప్రవేశం చేస్తున్నాడు. ఈ కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు, మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు రవి. అది ఆ మిత్రక్షేత్రంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా రవి ఇచ్చే యోగాలు కుంభరాశి వాళ్ళకి అమోఘంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా అది శత్రుస్థానం అవటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య స్థానం కూడా అవటం వల్ల, ఎప్పుడైతే రవి అక్కడ షష్టమ స్థానంలో యోగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళకి శారీరక ఆరోగ్యం అనేది బ్రహ్మాండంగా కుదురుపడుతుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో అనారోగ్యాల నుంచి అనారోగ్య బాధలతో మీరు బాధపడుతుంటే, వాటినన్నిటి నుంచి కూడా ఖచ్చితంగా కూడా మీకు ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో, మీ మీద ఎవరైతే ఈర్ష్యాద్వేషాలు ప్రదర్శించాలనుకున్నారో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయిని సాధించడానికి, వాళ్ళందరూ కూడా మీకు పాదాక్రాంతం కావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీరు ఏ రకంగా కూడా బాధపడినా, ఏ రకమైన బాధలు పడినా ఆ బాధల నుంచి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది, విముక్తి లభిస్తుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ప్రయత్నాలు కనుక చేస్తే కుంభరాశి వాళ్ళు మీ యొక్క టార్గెట్స్ అనుగుణంగా, మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా, మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు కనుక ప్రయత్నం కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మీకు విజయం తప్పకుండా వరిస్తుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు, చాలా ఉత్సాహవంతంగా ఉంటారు, తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా ధైర్యంగా తీసుకుంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ యొక్క సామర్థ్యం అనేది కనిపిస్తుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది, మీ గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు అటు సంఘంలోనూ ఇటు కుటుంబంలోనూ కూడా ఖచ్చితంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరుకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆ కొత్త కొత్త అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు. ఆ సద్వినియోగం చేసుకుని వృత్తిలో కూడా మీరు అమోఘమైన అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధనధాన్య వస్త్ర లాభాలు కూడా ఈ 16వ తేదీ నుంచి ఖచ్చితంగా వీళ్ళకి కలగడానికి అవకాశం ఉంటుంది. రవి వీళ్ళకి బాగా యోగిస్తాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఆ యోగించటం వల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా దానికి అందరూ కూడా దాన్ని అందరూ అనుసరిస్తారు అన్న విషయాన్ని గమనించాలి. అందరూ దాన్ని ఫాలో అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా, మీరు ఎలాంటి పని చేపట్టినా కూడా అత్యంత సునాయాసంగా, అత్యంత సమయస్ఫూర్తితో మీరు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి
దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్పంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బంధువుల నుంచి కూడా కొంచెం సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీరు చేస్తున్న పనులన్నిటికీ కూడా బంధువుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల్లో వాళ్ళు చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ, లేకపోతే మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ తోటి ఉద్యోగుల నుంచి కానీ, పై అధికారుల నుంచి కానీ శత్రుత్వం పెంచుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ మీకు సరెండర్ అయిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ యొక్క సామర్థ్యానికి, మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు కూడా వాళ్ళ యొక్క పెట్టిన పెట్టుబడికి మంచి ఆదాయాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే శత్రు నాశనం కూడా జరుగుతుంది. అంటే గతంలో మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల నుంచి కూడా మీరు వాళ్ళ యొక్క అడ్డు తొలగించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మీ సమయస్ఫూర్తితో కానీ, మీ తెలివితేటలతో కానీ ఆ శత్రువును నాశనం చేసుకుంటారు. దానివల్ల శత్రు బెడద లేకుండా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా చాలా వరకు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా వాళ్ళకి బాగా సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద ఏ విధంగా చూసినా కూడా కుంభరాశి వాళ్ళకి 16వ తేదీ నుంచి రవి షష్టమ రాశి ప్రవేశం చేయటం వల్ల, కర్కాటక రాశి ప్రవేశం చేయటం వల్ల, షష్టమ స్థాన ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. చాలా వరకు కూడా మీకు ఆదరణ పెరిగే ఫలితాలు ఉంటాయి. అలాగే అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మరి ఈ రవి ప్రతిరోజు కూడా ఇంకా బాగా మీకు పనిచేయాలంటే ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని మీరు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని మీరు పఠించండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.